కృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పట్ల ఏమై ఉన్నారు అనగా న్యాయము తీర్చే దేవుడై ఉన్నారు. ఎవరైతే ఆయన కొరకు, ఆయన తీర్పుల కొరకు, ఆయన కార్యముల కొరకు ఎదురు చూస్తారో వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తోంది. ప్రియమైన నేస్తమా, దేవుని యందలి విశ్వాసముతోనూ భక్తితోనూ ఆయన కార్యముల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్న నీ జీవితంలో దేవుడు న్యాయవంతమైన కార్యములను జరిగిస్తారు. నీ పక్షమున దేవుడు న్యాయమునే అనుగ్రహించి నీకు జయమును కలుగచేస్తారు. ఎందుకంటే కావున మీయందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. అంటే నీ జీవితంలో జరగాల్సిన కార్యములు జరుగుటలేదని నీవు వేదన చెందుతూ చాలా నిరుత్సాహానికి గురి అవుతూ జీవిస్తూ ఉన్నావు. నేస్తమా, నీయందు దయ చూపవలనని దేవాది దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నారు. నిన్ను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నారు. నీ పక్షమున న్యాయవంతమైన తీర్పు తీర్చవలనని దేవాది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్న నీవు ఎప్పటికీ ధన్యునివే. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు కనుక నీ బ్రతుకులో ఆయన ఉన్నతమైన కార్యములనే అనుగ్రహిస్తారు. మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరిచి జీవింపచేస్తారు. కాబట్టి దేవుని యందలి విశ్వాసముతోనూ భక్తితోనూ నీవు అడుగులు వెయ్యి. దేవుడు తప్పకుండా నీకు విజయమును అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమాజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. ఇదనము పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును, ధైర్యమును దయచేసి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహము, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధుల్లో, వ్యాపారముల్లో తోడుగా ఉండండి నాయన. కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి మీ కవిగిటిలో భద్రపరిచి కాపాడమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.